శ్రీనివాసరావు. గోదావరి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ రాజమండ్రిలో గత 8 సంవత్సరాలుగా ఈ అసోసియేషన్ రన్ చేయడం జరుగుతుంది. దీంట్లో 24 క్రాఫ్ట్ సంబంధించిన కళాకారులు అందరూ కూడా ఉన్నారు. సో ఈ 8 సంవత్సరాలుగా చాలామంది షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో ఫిల్మ్స్ కానీ, వెబ్ సిరీస్లు కానీ అనేక చిత్రాల్లో కూడా మా యూనియన్లో మెంబర్లందరూ నటించారు. వీళ్ళందరినీ కలిపి ఒక యూనియన్గా పెడుతుందని ఫౌండర్ మహేష్ ఒక ఈ అసోసియేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలుగా అనేక ప్రముఖులతో, సినిమా ఆర్టిస్టులతో కానీ, లేదంటే మంచి మంచి డైరెక్టర్స్తో కానీ, సో అప్కమింగ్ డైరెక్టర్స్తో కానీ కొన్ని మూవీలు చాలా వరకు చేయడం జరిగింది. మాలో ఉన్న ప్రతిభని బయట తీసుకోవడం కోసం షార్ట్ ఫిల్మ్ రూపంలో కొన్ని చిత్రాలకి చేయడం జరిగింది. దాంట్లో కొన్ని అవార్డులు కూడా వచ్చినాయి మాకు. సో మా దాంట్లో డైరెక్టర్లు ఉన్నారు, అలాగే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, కెమెరామెన్లు ఉన్నారు, అలాగే 24 రైటర్స్ ఉన్నారు, ఇలాగే 24 కళాకారు సంబంధించిన అందరూ కూడా మా అసోసియేషన్లో ఉన్నారు. సో మరిన్ని అవకాశాల కోసం మేము ప్రయత్నిస్తున్నాం. కొత్తగా వచ్చే మూవీస్ కానీ, లేదంటే వెబ్ సిరీస్లు కానీ, సీరియల్స్లో కానీ మా అందరికి అవకాశం రావాలనే ఉద్దేశంతో ఈరోజు ఆత్మీయ కలయిక 2025 అనేది ఈరోజు రాజమండ్రిలో కండక్ట్ చేయడం జరిగింది. సో దీనికి నగర ప్రముఖులు శ్రీ ఆదిరెడ్డి వాసు గారు కానీ, లేదంటే అఖిల్ సత్యనారాయణ గారు కానీ, లేదా కందులు దుర్గేష్ గారు కానీ, లేదంటే మన అనుశ్రీ సత్యనారాయణ గారు కానీ అందరూ కూడా వచ్చి మాకు ఆశీర్వదించారు. అలాగే బుచ్చి చౌదరి గారు కూడా ఆశీర్వాదం తెలియజేశారు. కళాకారులకు కావాల్సిన అవకాశాలన్నీ కూడా మేము కల్పించడంలో మీకు సహకరిస్తాం. అలాగే పురంధరేశ్వరి గారికి, అలాగే మన మంత్రి దుర్గేష్ గారికి కూడా మెమోరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో అందరి యొక్క కలిసి ఒక యూనియన్ రన్ చేసుకుంటూ అందరికీ అవకాశాలు రప్పించాలనే మా యొక్క మెయిన్ ఉద్దేశం. సో దానికోసం మేము శ్రమించి ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. సో ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. చాలామంది స్పాన్సర్ రూపంలో కానీ, లేదంటే వారి యొక్క సపోర్ట్ రూపంలో కానీ కళాకారులకు చాలా హెల్ప్ చేశారు. వారందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఒక ప్రోగ్రాం చేయాలంటే ఒకళ్ళ వల్ల అవ్వదు. సో 10 మంది కలిస్తే అవుతుంది. కాబట్టి ఎవరైతే మాకు సహకరించారో వారందరికీ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే రాబోయే సినిమాలన్నీ కూడా రాజమండ్రి సరౌండింగ్ మీద జరిగే చిత్రాలకు మా యూనిట్ సభ్యుల్ని తీసుకోవాలనే ఒక డిమాండ్తో మేము ముందుకు వెళ్తున్నాం. సో దీనికి సంబంధించిన వివరాల గురించి మేము త్వరలోనే దుర్గేష్ గారిని కలిసి మాకు రాజమండ్రి సరౌండింగ్లో తీసే చిత్రాలన్నీ కూడా మాకు కూడా అవకాశాలు కల్పించాలని, అలాగే మాలో ఉన్న చిన్న డైరెక్టర్లని, అలాగే కెమెరామెన్ని, రచయితల్ని కూడా మాకు సహకారం అందించాలని చెప్పి మేము కోరుకుంటూ. సుమారు సభ్యులు ఎంతమంది ఉన్నారండి? మాకు ప్రస్తుతానికి 250 మంది సభ్యులు ఉన్నారండి. సో వీళ్ళందరూ కూడా అందులో డిఫరెంట్ కళాకారులు ఉన్నారు. అందులో లేడీసు, చిన్నపిల్లలు, అందులో కొంతమంది సింగర్స్ కూడా ఉన్నారండి. సో 24 క్రాఫ్ట్ సంబంధించిన అందరూ కూడా మా దగ్గర ఉన్నారు. సో ఎవరైనా కొత్త చిత్రం తీస్తున్నా, లేదంటే ఎవరైనా షార్ట్ ఫిల్మ్స్ కానీ, డెమో మూవీస్ కానీ, వెబ్ సిరీస్ తీస్తున్నా మమ్మల్ని సంప్రదిస్తే మా దగ్గర అన్ని వయసుల కళాకారులు ఉన్నారు. వారి యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి వారందరూ కూడా సహకరిస్తారు. మీకు ఎవరికి కావాలన్నా సరే మమ్మల్ని సంప్రదిస్తారని మరీ కోరుకుంటూ. పెద్ద సినిమాలు కూడా కళాకారులు మీరు మా దాంట్లో కొంతమంది పెద్ద సినిమాలని నటించిన వాళ్ళు ఉన్నారండి. వారు కూడా చాలా మంచి అవకాశాలు వచ్చినాయి. రీసెంట్గా ఉనికి మూవీలో మా అసోసియేషన్ చాలామంది చేశారు. అలాగే గేమ్ చేంజర్ అని, పెద్ద కాప్ అని, ఇంకా మంగళవారం అని, ఇలా చాలా సినిమాల్లో, మా హాయ్ మూవీలో కూడా మనం చాలామంది నేను మంచి క్యారెక్టర్ చేశాడు సాయి. అలాగే అప్కమింగ్ కొన్ని మూవీస్లో కూడా చేస్తున్నారు. అవి కొన్ని రిలీజ్ అవ్వాల్సింది. అయితే కొన్ని సన్నివేశాల్లో ఎక్కువ సన్నివేశాలు తీసినప్పుడు సినిమా యొక్క నిడివిని బట్టి కొన్ని కట్ అయిపోతుంటాయి. అలాంటి టైంలో కొన్ని క్యారెక్టర్లు చేసినప్పటికి కూడా కొన్ని కట్ అయిపోతున్నాయి. సో అయినప్పటికీ కూడా మా ప్రయత్నం ఆగదు. ఎందుకంటే రాజమండ్రి కళలకు కానాచి అన్నప్పుడు అందరూ కూడా కళాకారులు ఎక్కువ మంది ఉండటం మా ఈ అసోసియేషన్కి శ్రీపాద జిత్మోహన్ మిత్ర గారు మాకు ఎంతో సపోర్ట్ చేస్తూ, అలాగే గౌతమ్ రాజు గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వారందరికీ మరొకసారి పేరును ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. ఎందుకంటే ఒక సినిమా కానీ లేదంటే ఒక మాట కానీ బయటికి వెళ్ళాలంటే మీ యొక్క ద్వారా వెళ్ళాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకున్న ఈ జీమా అనేది గోదావరి మూవీ ఆర్టిస్టేషన్ అండి. ప్రతి ఆర్టిస్ట్కి, ప్రతి డైరెక్టర్కి, ప్రతి టెక్నీషియన్కి ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది 8 సంవత్సరాల ముందు. సో దీనివల్ల నాకు చాలా దగ్గరగా ఒక 15 ఫిల్మ్స్ డెమో చేశాను. సో 2 థియేటర్ మూవీలు చేశాను. సో రిలీజ్ అవ్వాలి. సో అలాగే దీంట్లో చాలామంది ఒక 10 మెంబర్స్ దాకా సీరియల్స్కి వెళ్ళారు, థియేటర్ మూవీస్కి వెళ్ళారు. ఇప్పుడు అలాగే మన గేమ్ చేంజర్ అని దాంట్లో కానీ, మంగళవారం మూవీ కానీ దాంట్లో యాక్ట్ చేశారు. సో మా తరపు నుంచి కోరేది ఏంటంటే, హైదరాబాద్ నుంచి చాలామంది రాజమండ్రిలో షూటింగ్ చేస్తున్నారు. షూటింగ్ చేస్తున్నప్పుడు మా జీమాని అప్రోచ్ అవ్వాలని నా కోరిక.
మా డిఎస్ గారు ఉన్నారు, ఆయన ప్రెస్ రిపోర్టర్ జీమా ప్రెసిడెంట్ గారు. సో ఆయన అప్రోచ్ కానీ నన్ను కానీ నా నంబరు 7386694266 అండి. సో ఆయన నంబర్ కూడా చెప్తారు ఆయన. సో ఆయన అప్రోచ్ అవ్వాలి. అలాగే మా దగ్గర దాదాపుగా ఒక 300 మంది మెంబర్స్ ఉన్నారండి. అలాగే డైరెక్టర్స్, యాక్టర్స్ మా దగ్గర డెమోలు ఉన్నాయి. కావాలంటే మా టేకింగ్ కానీ మా కంటెంట్ కానీ మీకు నచ్చితే అది ఫర్దర్గా ఓటీటీ కానీ థియేటర్ కానీ వెళ్ళే అవకాశం ఉంటే మాకు ఛాన్స్ ఇప్పించండి. అలాగే ఆర్టిస్ట్ కూడా ఉన్నారు. సో ఆర్టిస్టులు కూడా మాకు ఇంతే అమౌంట్ కావాలి, ఇంతే అమౌంట్ అని ఎవరో డిమాండ్ చేయరు. వాళ్ళు ఎంత అయితే వాళ్ళు తీసుకుంటారో, దీంట్లో మధ్యలో మధ్యవర్తి ఎవరు లేరు. సో డైరెక్ట్గా ఉంటుంది. సో ఎవరికి డైరెక్టర్కి ఇబ్బంది ఉంటుంది అన్నమాట అండి. సో దానివల్ల మీ ప్రెస్ రిపోర్టర్లు అందరూ మాకు సపోర్ట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి మీరు ఏం కోరుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మా జీమాకి ఒక ప్లాట్ఫామ్ అండి. ప్లాట్ఫామ్ అంటే మేము యాక్చువల్గా ఏమన్నా పెట్టాలంటే డిఎస్ గారు కమ్యూనిటీ హాల్ కానీ అంటే పక్కన వాళ్ళు పెడతాం. సో అలా కాకుండా ఒక కమ్యూనిటీ హాల్ బెటర్ అన్నమాట. సొంతంగా కళాకారుల భవనం కావాలి, మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి ఉండడానికి, మీటింగ్ సంబంధించింది ఉండడానికి ఉండాలి. ఒక గవర్నమెంట్ ఇప్పుడు అలాగే నేను ఆల్రెడీ మన డిఎస్ గారు మేము వెళ్ళి కావడం జరిగింది. సో ఆయన కలెక్టర్ గారిని మాట్లాడమని చెప్పారన్నమాట. సో కలెక్టర్ గారిని నెక్స్ట్ వెళ్ళి మాట్లాడుతామాట. ఓకే, ప్రజెంట్ అయితే షార్ట్ ఫిల్మ్స్, మూవీస్ ఇన్ని ప్లాన్ చేస్తాం. నూతన కళాకారులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్? అప్కమింగ్ యాక్టర్స్ మీ జీమా తరపున మీరు ఏ భరోసా కల్పిస్తారు? ప్రతి ఒక్కరికి అండి. అంటే ఇప్పుడు ఎవరికి ఏం రాదు. సో వాళ్ళందరికీ మన గ్రూప్లో జాయిన్ చేసుకుని వాళ్ళ దాంట్లో మంచి క్యారెక్టర్లు ఇచ్చి, ఇప్పుడు డైరెక్టర్ అనుకోండి, ఎవరికైనా వాళ్ళకి సపోర్ట్ చేసే ఉద్దేశంలో ముందు తోడ్పడుతుందన్నమాట. ఖచ్చితంగా కెమెరామెన్ ప్రొవైడ్ చేయడము, స్క్రిప్ట్ రైటర్స్ కానీ ఆర్టిస్టులు కూడా మేము ఫ్రీగా సప్లై చేస్తున్నామన్నమాట అండి. చిన్న షార్ట్ ఫిల్మ్స్ వాళ్ళకి, ఇంకా డెమోలు ఇట్లకి మట్టి ఖచ్చితంగా ప్రొడ్యూసర్లు కూడా మేము చూసుకుని వీళ్ళు క్రౌడ్ ఫండింగ్ చేసుకుని కూడా ప్లాన్ చేస్తాం. ఓకే, చాలా మంది ఇంట్రెస్ట్ ఉండి సహకారం లేక చాలా మంది ఇన్స్టాగ్రామ్ వరకు అలా ఉండిపోయారు. అలాంటి వాళ్ళకి మీరు మిమ్మల్ని కలవాలని చెప్పి మీరు అసలు చెప్తారు కదా ఒకసారి? ఖచ్చితంగా. ఫోన్ నెంబర్ వచ్చేసి 7386694266 అండి. ప్రతి ఒక్కరూ నా నంబర్ కాంటాక్ట్ అయితే నేను గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది. తర్వాత ఐడి కార్డు తీసుకోండి. నెక్స్ట్ ప్రతి మీటింగ్కి ప్రతి ఒక ఎగ్జాంపుల్ ఈ మీటింగ్ అని నెక్స్ట్ ఒక 2 మంత్స్కి ఒకసారి మీటింగ్ కండక్ట్ చేస్తాం. దానికి కానీ ఫంక్షన్ కానీ ప్రీమియర్ షో పడతాయండి. చాలామంది మా ఊళ్ళో డైరెక్టర్స్ వస్తారు. వాళ్ళ ప్రీమియర్ షో పడినప్పుడు వాళ్ళకి వస్తే వాళ్ళకి ఛాన్స్ ఖచ్చితంగా వస్తాయి. చాలామందికి వస్తున్నాయి, ఆఫర్లు వస్తున్నాయి, చేస్తారు. చాలా వరకు ఇన్ఫ్లుయెన్సర్స్నే పిలుస్తున్నారు కదా, ప్రతి ప్రెస్ మీట్స్ కానీ ట్రైలర్స్ కానీ లాంచింగ్ కానీ. మిమ్మల్ని కూడా పిలిస్తే బాగుంటుంది కదా. ఆ మాట కూడా మీరు చెప్తారు. ఖచ్చితంగా అండి. అంటే ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఖచ్చితంగా 1,50,000 ఫాలోవర్స్ ఉన్న వాళ్ళే పిలుస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఉన్నానండి, నాకు 10K ఫాలోవర్స్ ఉన్నారు. నేను దాదాపు 15 ఫిలిం చేశాను. సో మనకి గుర్తుమ ఉంది ఏంటంటే ఆర్టిస్ట్గా క్యారెక్టర్ వస్తున్నారు. అలాగని చెప్పి ఇన్ఫ్లుయెన్సర్కి క్యారెక్టర్ ఎవరు, నాకే క్యారెక్టర్ వస్తారు, ఎందుకంటే నాకు యాక్టర్ని కాబట్టి. సో అది మాట. ఇన్ఫ్లుయెన్సర్ వేరు, యాక్టర్ వేరు. ఇన్ఫ్లుయెన్సర్ ప్రమోషన్ కోసం డబ్బుల కోసం అడుగుతారు. యాక్టర్ అన్నాడు డబ్బులు లేకపోయినా సరే యాక్టింగ్ చేస్తాడు. అందరికీ నమస్కారం. 10 మంది చేరితే జనం, 10 చెట్లు కలిస్తే వనం, రాబోయేది జీమా ప్రభంజనం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై జీమా, జై జీమా, జై జీమా.